హాయ్ అందరికీ నమస్తే అండి. మధుర మీనాక్షి గార్డెన్ చూడండి. ఈరోజు మళ్ళీ బీరకాయలు వచ్చాయి. ఇది దోసకాయలు కూడా వచ్చాయి. కొద్దాము. చూడండి ఎంత బాగుందో. పొట్టు బీరకాయ, నాటు బీరకాయ అండి, చాలా బాగుంది. కొద్దాము. ఒక చెట్టు వీడియో తీయడాన్ని పడిపోతుంది, కోయడానికి అవ్వట్లేదు. ఇదండి పొడుగు బీరకాయ అండి. ఇది నాటు బీరకాయ కానీ పొడవు వచ్చింది. ఇది కూడా కోసేద్దాం. చూడండి ఎంత పొడవు వచ్చిందో. చూడండి శంఖ పుష్పాలు ఎంత బాగున్నాయి. చాలా బాగుంది కదా ఫ్లవర్. ఇది ఒకటండి పొట్టు బీరకాయ. ఇది కూడా చాలా బాగుంది. పొట్టుగా భలే ముద్దు వచ్చేస్తున్నాయి కాయలు రౌండ్గా. ఈ ఇత్తనం ఇప్పుడే వస్తున్నాయండి. ఇది వరకు పొడవుగానే వచ్చాయి. ఇదొకటి పొట్టు బీరకాయ. నేను మే నెలలో ముందే సీడ్స్ పెట్టానండి. అందుకని వర్షం పడగానే కాయలు రావడం మొదలైపోయాయి మాకు. ఇంకా ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయండి కాయలు. బేబీ బీరకాయలు ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. ఇక్కడ ఒక కాయ ఉంది కానీ చిన్నగా ఉందండి. తర్వాత కోస్తాను ఇది. దోసకాయలు ఉన్నాయండి. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇది ఇంకా పెరుగుతుందేమో అని చూస్తున్నానండి కోద్దామంటే. కలర్ ఇంకా కొంచెం ఫుల్గా రాలేదు. మాకు మిద్దె తోట పెట్టిన దగ్గర నుంచి ఇదేనండి పొట్లకాయ రావడం ఫస్ట్ టైము. ఇప్పుడే వస్తున్నాయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని సంవత్సరాలు ఎన్ని సీడ్స్ పెట్టినా వచ్చేవి కాదు పొట్లకాయలు. ఈసారి ఒక పాదంటే ఒక్కటే వచ్చింది. చూద్దాం ఎన్ని కాయలు వస్తాయో. ఇక్కడ ఒక దోసకాయ ఉందండి, సూపర్ ఉంది కలర్. బీరకాయలు, బేబీ బీర. ఇదొక బేబీ బీరని. ఇగోండి పొట్లకాయలు చిన్న పిందులు ఇప్పుడే వస్తున్నాయి. వీటిని చూసి ఇన్ని రోజులు పండించిన ఆనందం వద్ద వీటిని చూసాక ఇంకా రెట్టింపు అయిందండి. ఎందుకంటే నేను ఎప్పుడు పెట్టినా పొట్లపాద ఒకటి రాలేదండి. ఈసారి వచ్చాయి. ఇదిగోండి బీర పిందులు. అన్ని కూరగాయలు పండించాను కానీ ఎప్పుడు పొట్ల విత్తనాలు రాలేదు, కాయలు రాలేదు అనుకునేదాన్ని. ఈసారి వచ్చాయి, చాలా ఆనందంగా ఉంది. ఇగోండి ఇక్కడ నేతి బీరకాయలు ఉన్నాయి.
ఈ లోపల చిట్టడవిలా ఉందండి, చూడండి ఎలా అడవిలా పెరిగిస్తుంది. కాకర పాదులు, ఇది నేతి బీర పాదులు, ఈ పొట్ల పాదులు, చిట్టడవిలా ఉందండి ఇక్కడంతా. ఇదిగోండి చిట్టి కాకరకాయలు ఇప్పుడే వస్తున్నాయి. ఇదేమో వైట్ కాకర అండి, ఇప్పుడే వస్తున్నాయి. ఇది కోసేద్దామండి, చాలా లాంగ్ అయింది నేతి బీర. ఇది నా ఫీట్ వచ్చిందండి ఖచ్చితంగా పొడవు. నా చెయ్యి అంత ఉంది, 1 ఫీట్ పొడవు ఉంది. ఇది కోద్దామండి, పడిపోతుందేమని. చూడండి చెయ్యి మీద పెట్టుకుంటాను. ఇక ఫీటు కరెక్ట్గా ఫీట్ వచ్చింది, చాలా పొడవు వచ్చింది నేతి బీర. ఎంత పొడవుగా ఉంది. ఇది ఒకటండి నేతి బీర, ఇది కూడా కోసిద్దాం. మళ్ళీ ముదిరిపోతాయి, కూరకు పనికి రావు. మళ్ళీ పచ్చడి చేస్తేనేమో పీచులా వచ్చేస్తుంది, ముదిరిపోతాయి. ఇంకా పిందెలు ఉన్నాయండి, ఇంకా బేబీ పిందెలు ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. ఇది వచ్చేటట్లేదు, కట్ చేద్దాం. దోసకాయ అయితే కోద్దామా లేదా అని ఉందండి, కోసేద్దాంలేండి. కలర్ కూడా వచ్చేసింది బాగానే, ఇంకా పచ్చి ఉన్నాయి. కోస్తే చూడండి, ఇక్కడ ఇటు సైడ్ ఇన్ని కూరగాయలు వచ్చాయి. ఇక్కడ చిన్న దోసకాయలు వచ్చాయండి 2, ఇవి కోసేద్దాము. బేబీ దోసకాయలు కలర్ వచ్చాయి కదా అని కోసి. ఇదొకటి ఎల్లో కలర్ వచ్చేస్తే కోసేయాలండి, లేకపోతే పండిపోయి కింద పడిపోతాయి. 2 బేబీ దోస. ఇక్కడ చూడండి ఎంత పెద్ద దోసకాయ, మొన్న చూపించాను కదా పచ్చిగా ఉందని, అదే కాయ. ఇచ్చుడు ఎంత కలర్ వచ్చేసిందబ్బా, సూపర్ వచ్చాయండి. మొన్న వండితే పప్పు దోసకాయ మాటల్లో చెప్పలేమండి, చాలా రుచిగా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో కలరు, కాయ సైజు ఒక్క మచ్చ కూడా లేదండి అసలు. చీడపిర పురుగులు కానీ ఏమి ఒక్కటి కూడా లేదు. మంచి కలర్, బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎంత బాగున్నాయో కూరగాయలు. చూడండి ఎండాకాలం అయిపోయినా కానీ మల్లె మొగ్గలు వస్తున్నాయి మాకు, సూపర్గా వస్తున్నాయి. చాలా బాగున్నాయి. ఇది ఆల్మండ్ ఎల్లో కలర్ అండి. చాలా బాగున్నాయి కదా. ఇగండి వాక్కాయ మీకు ఫ్లవరింగ్ వచ్చేప్పుడు చూపించాను కదా, అవేనండి. ఇగండి కాయలు వచ్చాయి, చిన్న కాయలు అండి, గుత్తులు ఎలాగొచ్చాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. ఒక కొమ్మకి చిన్న కొమ్మ, ఇది చిన్న కొమ్మ వచ్చి ఎన్ని వచ్చాయి.
15 కాయలు ఉన్నాయండి ఆ కొమ్మకి. ఇగండి రెడ్ కలర్ వస్తుంది, ఇంకా సూపర్ కలర్ వస్తాయండి. ఇవన్నీ చిన్న చిన్న కొమ్మలకి కాయలు వచ్చాయి. ఇవన్నీ ఇంకా కాయలు వస్తున్నాయి. ఇవి తీయగా, వగరుగా, పుల్లగా షడ్రుచులు ఉంటాయండి దీంట్లో. వగరుగా ఉంటాయి. ఇక ఇప్పుడిప్పుడే కాయలు అవుతున్నాయి. చాలా బాగుంటాయండి కాయలు. ఇదండి గోర్చిక్కుడు మొన్న పూత అది చూపించాను కదా. ఇవన్నీ చూడండి, పూత అంతా ఇలా గెల్లలేసేసి అన్నీ వచ్చాయి కాయలు, గుత్తులుగా వచ్చాయి. ఇవన్నీ గోర్చిక్కుడు కూడా ఇప్పుడే బాగా వచ్చాయండి. ఇది వరకు ఇంత బాగా రాలేదు. ఇప్పుడు గుత్తులు వచ్చాయి, బాగా సూపర్ వచ్చాయి. ఇవన్నీ వీటికి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. పూత మీద ఉంది ఫుల్గా, ఇదంతా పూత. ఫ్లవరింగ్ అలా ఉంటుంది. బెండకాయలు చూడండి ఇప్పుడే వస్తున్నాయండి. ఇక్కడ ఒకటి దోసకాయలను కోతాము. ఇక్కడ ఒకటి ఉంది, కొంచెం పచ్చిగా ఉంది. దానిమ్మ చెట్టు చూడండి, ఫ్లవరింగ్ ఎంత వచ్చిందో. ఇది ఒక బీరకాయ అండి. మా బుట్టి నిండిపోయిందండి ఈరోజు కూరగాయలు. చూడండి ఎన్ని వచ్చాయో.
చూడండి బుట్ట నిండా కూరగాయలు. చూడండి ఎన్ని బీరకాయలు వచ్చాయో. నేతి బీరకాయలు, నాటు బీరకాయలు, పొట్టి బీర, గుత్తి బీర, లాంగ్ బీరకాయలు సూపర్ వచ్చాయి కదా. ఇవన్నీ దోసకాయలు, సూపర్ దోసకాయలు 5 వచ్చాయి. మాది చిన్న మిద్దె తోటకి ఇన్ని కూరగాయలు వచ్చాయంటే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇన్ని పండిస్తున్నాను అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా అండి, బాయ్ అండి.